రైతు భరోసా పథకం పేరుతో కాంగ్రెస్ సర్కారు కొందరు అన్నదాతల అకౌంట్లలో పైకమేసిందట. అయితే అట్టెట్లా చేస్తుందని ఎన్నికల సంఘం వాళ్ళు ఆయనతో ఇంకా కొంతమందికి ఎయ్యకుండా ఆపేసిర్రట. అగో రైతు బంధు పైకం పడతలేదని మొన్నటిదాకా అన్నదాతలు ఆవేదనంతా చెప్పుకునిరి. ఇప్పుడు ఈసీ ఆ పైసలు పడకుండా ఎందుకు ఆపిందంటారా చెప్తాపాన్రి. మొన్న మీటింగుల రైతు భరోసా పైకము అన్నదాతల అకౌంట్లలో వెంటనే చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్నాడట. ఎన్నికల కోడ్ ఉండంగా రైతు భరోసా పైసలు ఎట్లా రైతుల ఖాతాల్లో వేస్తారని ఎన్ వేణుకుమార్ అనేటాయన ఎన్నికల సంఘములకు ఫిర్యాదు చేసిండట. ఆ ముచ్చట ఎరికైన ఈసీ అధికారులు వెంటనే ఆ పైసలు సర్కారు నుంచి చక్కగా రైతుల ఖాతాలో పడకుండా ఆపాలన్నారట. అన్నదాతలకు వేస్తే ఏమైతుంది, ఇంత ఆసరైనట్టే ఉంటుంది కదా అంటే, వేస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కూడా ఏం కాదు, కానీ ఎన్నికల టైంలో అట్లా ఉచితాలు ప్రజలకు ఇచ్చుడు ముమ్మాటికి తప్పున్నారా అంతకంటే ఎక్కువనే అవుతుందట. ఈసీ కానూన్లను ఉల్లంఘించినట్ట అవుతుందట. అందుకే అన్నదాతల అకౌంట్లకు పైకం తవాదాలు కాకుండా ఆపిరట. అయినా కాంగ్రెస్ సర్కారు ఏలుబడులకు వచ్చి 4 నెలలు దగ్గర పడబట్టి ఎన్ని మాటల రైతులు అడిగిరి. అప్పుడు మాత్రం సప్పుడు చేయకుండా ఇప్పుడే ఎన్నికల కోడ్ ఉన్నదని ఎరుకుండి కూడా ఇట్లా యేసుడు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునేటోళ్లకు ఏమన్నా మంచిగా అనిపిస్తుండొచ్చునా? ఇదే ముచ్చట మీద కేసీఆర్ సార్ ఇట్లా అంటుండు. ఇక రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు, ఇక రైతు బంధు రాదు, అయిపోయింది, దాని కథ ఒడిచిపోయింది. ఇట్లా వీళ్ళు రాజకీయం చేసి రైతులను ఆగం చేస్తున్నట్టే ఉండ్రు కదా అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.